మాన్వి, భవిక ఇంకా పండుకున్నారేంటి? స్కూల్కి లేట్ అవుతుంది, త్వరగా రండి. సరే నాన్న. సరే రండి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాన్న. త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, నేను మీకోసం బూస్ట్ కలుపుకొని తీసుకొస్తా, సరేనా? సరే నాన్న. నాన్న మేము రెడీ అయిపోయాం. వచ్చిందండి రెడీ అయ్యారా? అగో భవిక నీ బూస్ట్ తీసుకో, మాన్వి నీ బూస్ట్ తీసుకో. ఇదిగోండ్రా, మీ టిఫిన్స్ కూడా రెడీ అయ్యింది, వెళ్ళండి స్కూల్కి, సరేనా? తీసుకోండి. బాయ్. బాయ్ నాన్న. బాయ్. బాయ్ నాన్న. అమ్మయ్యా, వెళ్ళిపోయారు స్కూల్కి. ఇంట్లో ఉంటే ఒకటే గొడవ, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేద్దాం. దించికి దించికి దించికి. వచ్చిందండి వయ్యారి. అయ్యో అక్క స్కూల్కి ఏంటి తాళం ఉంది? అయ్యో చెల్లి, ఇవాళ నుంచి సంక్రాంతి హాలిడేస్ కదా, డాడీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. పద వెళ్ళి డాడీని అడుగుదాం. సరే. చెల్లె ఇంట్లో పాటల సౌండ్ వస్తుంది. సరే చూద్దాం. గిర్ర 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 గింగిరా గిరే సర్ర 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 ఏమే స్కూల్ నుంచి ఇంత తొందర వచ్చేసిరు? నీకు స్కూల్ నుంచి ఏం మెసేజ్ రాలేదా? మెసేజా? ఇవాళ నుంచి సంక్రాంతి హాలిడేస్. ఇవాళ నుంచి సంక్రాంతి హాలిడేస్ పెట్టుకొని మమ్మల్ని స్కూల్కి పంపిస్తావా? ఇంత చల్లకి మమ్మల్ని లేపి రెడీ చేసి స్కూల్కి పంపిస్తావా? మెసేజ్ చూసుకోకుండా స్పీకర్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నావు. నిన్ను గిర్ర 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 గింగిరా గిరే సర్ర 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 ఏ చెల్లి డాడీ ఎక్స్ప్రెషన్ చూడు. ఏ పోనీ. ఇంకా వీళ్ళతో 5 రోజులు ఎలా భరించాలో ఏమో. నాన్న నాన్న మంచి కైస్ తీసుకురావా? సరే నాన్న, తీసుకొస్తాలే. నాన్న నాన్న ఎన్ని కైస్ తీసుకొస్తావు? చెప్పు నాన్న, ఎన్ని తీసుకురావాలి? ఒక 10-20 ఓకేనా? 10-20? సరేలే. నాన్న ఒక నిమిషం. చెప్పు, ఏంటి? చర్కి కూడా తీసుకురావా నాన్న? సరేలే. నాన్న నాన్న ఒక నిమిషం. ఏంటి? మాంజ కూడా తీసుకురా నాన్న. సరే. నాన్న ఒక నిమిషం. మళ్ళేంటి? దారం కూడా తీసుకురా నాన్న. దుకాణం మొత్తం తీసుకొస్తా, సరేనా? పోలో బడికి. నానేంటి ఇంకా రాలేడు? హే పతంగి, హే పతంగి పతంగి, హే పతంగి. భవిక కోసం మంచి మంచి పతంగిలు తీసుకొస్తా. హే పతంగి పతంగి, హే పతంగి పతంగి. అయ్యో, పర్స్ ఇంట్లోనే మర్చిపోయినట్టున్నా కదా, పోయి తీసుకొస్తా. హే పతంగి పతంగి, హే పతంగి పతంగి, హే పతంగి పతంగి. అయ్యో భవిక, ఆగు నాన్న. భవిక నాన్న చూసుకోవా, కొంచెం అయితే యాక్సిడెంట్ అవుతుండే. సారీ నాన్న. పర్లేదులే నాన్న, ఇంటికి వెళ్దాం దా. సరే రండి నాన్న, తెచ్చుకున్నాము. భవిక చాలా పతంగులు కొనుక్కోవాలి. సరే అక్క. మాంజాలు చర్కిలు అన్ని తీసుకుందాం. సరే భవిక. ఇక్కడ ఆపనాన్న షాప్ వచ్చింది. సరే సరే. ఏం కావాలి తీసుకోండిరా. ఆ పర్పుల్ కలర్ చూడండి, ఆ పర్పుల్ కలర్ది. షాప్ మొత్తం కొంటారా అని ఏదో తీసుకోండి. పదండి, ఇంక ఎగరేద్దాం. సరే సరే.
డాడీ డాడీ ఆ పతంగ్ కట్ చేయ డాడీ. ఆ పతంగా ఇయ్యా కట్ అయిపోయింది. డాడీ డాడీ దూపది కొన్ని నీళ్ళు దేవా. సరే ఈ పట్టుకో పతంగి నేను పోయి తీసుకొస్తా సరేనా? తీస్తా. సరే. నాలో ఉన్న జాగ్రత్త. creativity మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. బైక బైక కొంచెం దూరం వెళ్ళు, దారం రావట్లేదు. సరే అక్క. చూసుకోవా జరైతే కింద పడుతుంటివి. చూశారు కదా గాయస్, ఇలాంటి సిచ్యువేషన్ మీతో కూడా జరగవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పతంగిళ్ళు ఒకటి కాకపోతే 10 తెచ్చుకోవచ్చు, కానీ ప్రాణాలకు సర్వతం లేదు. కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ సంక్రాంతి. ఏ వావ్ పతంగి పతంగి, ఏ వావ్ పతంగి. నేను కూడా డాడీ నడికి పతంగి తెచ్చుకుంటా. డాడీ డాడీ ఒక నిమిషం. ఏంటి నాన్న? సంక్రాంతి కదా, పతంగిలు తీసుకురావా? సరే నాన్న తీసుకొస్తాను, నువ్వు ఇంట్లోకి వెళ్ళు సరేనా? ఏ వావ్ ఎన్ని పతంగిలు ఉన్నాయి. ఏ పతంగి పతంగి, ఏ పతంగి, ఏ పతంగి పతంగి. మాన్వి చాలా హ్యాపీ అవుతుంది, మస్తు పతంగిలు తీసుకొచ్చిన ఆమె కోసం. ఏ పతంగి పతంగి, ఏ పతంగి, ఏ. నాన్న మాన్వి ఆగు ఆగు, నాన్న మాన్వి ఆగు, నాన్న మాన్వి మాన్వి చూసుకోవా. సారీ నాన్న, నేను చూసుకోలేదు. చూశారు కదా గైస్, కొంచెంలో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. మీరు కూడా పతంగి ఎక్కించినప్పుడు రోడ్డు మీద అలా నలిచినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే పతంగులు ఒకటి కాకపోతే 10 తెచ్చుకోవచ్చు, కానీ ప్రాణాలు ఒకసారి పోతే మళ్ళీ రావు. బీ సేఫ్, హ్యాపీ సంక్రాంతి. ఇంకా టీవీ చూస్తున్నారేంది? టైం 11 అవుతుంది. త్వరగా పండుకున్నాం, ఉదయం లేచి భోగి మంటలు వేద్దాం. భోగి మంటలా? అయితే ఫస్ట్ నేను లేస్తా. ఫస్ట్ నేను లేస్తా. ఫస్ట్ నేను లేస్తా. ఫస్ట్ నేను లేస్తా. ఎవరు లేస్తారో చూద్దాం, కానీ ముందైతే పండుకున్నాం, దా లేట్ అవుతుంది. సరే నాన్నగారు. టైం ఎంత అయింది? అయ్యో టైం 12 అవుతుంది. మాన్వి మాన్వి ఏంది నాన్న? లేనా భోగి మంటలు వేద్దాం. నిద్ర వస్తుంది నాన్న. భవిక లేనా భోగి మంటలు వేద్దాం. చాలా నిద్ర వస్తుంది నాన్న. నేను తొందర లేస్తా. ఇద్దరు లేవలేదు, నేనే పోయి మంచిగా భోగి మంటలు వేసుకుంటా. పండుకోండి మీరు. భవిక భవిక డాడీ వెళ్ళిపోయిందిలే. సరే అక్క. వావ్ ఏమన్నా వస్తారా వీళ్ళిద్దరు? ఏం లేదు. లాస్ట్ టైం కూడా ఇలానే లేపి భోగి మంటలు కట్టలన్నీ ఏర్పించిండు. అవునక్క. ఇప్పుడు డాడీ కట్టలన్నీ ఏరి మంట పెట్టినప్పుడు ఊదాం. సరే పద వెళ్దాం. రానున్నారు కదా నీ. హ్యాపీ భోగి నాన్నగారు.